దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువు కొరకు సహించిన వారమై దైవిక లక్షణము కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనం చదువుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన ఎదుట ఉంచబడిన పరలోకపు నిత్యమైన ఆనందము కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టారు, సిలువను సహించారు. గనుకనే ఆయన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థనా దినాలలో ఉన్న మనము, సిలువ ధ్యానముల దినాలలో ఉన్న మనము, మన అల్టిమేట్ ఎయిమ్ ఆర్ గోల్ ఏమిటి అంటే, మన లక్ష్యము ఏమిటి అంటే క్రీస్తు స్వరూపము స్వభావము మన యందు ఏర్పడాలి. క్రీస్తు స్వభావము మన యందు ఏర్పడినప్పుడే మనము పరలోక నిత్య వారసులము అవుతాము. ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో ప్రభువును వెంబడించడానికి మనం ఇష్టపడతాం. కానీ ఒక అద్భుతమైన దైవికమైన క్రీస్తు లక్షణము ఇక్కడ రాయబడింది. అదే సహనము. ఆయన సిలువను సహించాడు. సహించుట అనే మాట లేదా సహించి అనే మాట చాలా తక్కువ సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కేవలం 14 సార్లు మాత్రమే తెలుగు బైబిల్లో రాయబడింది. అందులో కూడా ఆశ్చర్యకరంగా పాత నిబంధనలో సహించి అనే మాట ఒక్కసారి కూడా రాయబడలేదు. అయితే ఈ అద్భుతమైన దైవిక లక్షణం మనం కూడా కలిగి జీవించాలి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. అక్కడున్న నదులు, కోస్టల్ ఏరియాను బట్టి విపరీతమైన హ్యూమిడిటీ ఒక్కపోతూ ఉంటుంది. అయితే ఆ ఒక్కపోతను బట్టి, విపరీతమైన చెమటను బట్టి అక్కడున్న ప్రజలకు ఒంటి మీద చిన్న చిన్న పొక్కుల్లా వస్తాయి. వాటిని వారు ఒళ్ళు పేలిపోయింది అంటారు. అప్పుడు వారు దానికి ఉపశమనం కలగటానికి ఒక రాయిని తీసుకుని, ఒక గంధపు చెక్కను తీసుకుని కొంచెం నీరు వేసి ఆ రాయికి వేసి రుద్దుతారు. అప్పుడు ఏమొస్తుందండి? గంధమే వస్తుంది. ఆ గంధమును వారు ఆ బాధ కలిగిన చోట, ఇబ్బంది కలిగిన చోట రాసుకున్నప్పుడు ఉపశమనం కలుగుతుంది. ఇది ఆ ప్రాంతంలో ఉన్న వారికి చాలా సంవత్సరాల నుండి అలవాటే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గంధపు చెక్కను రాయికి వేసి రుద్దితే గంధమే వస్తుంది. అదేవిధంగా మనము క్రీస్తును కలిగిన వారమైతే, మనము క్రీస్తును మన హృదయమందు ధరించిన వారమైతే, క్రీస్తు వాక్యము మనలో ఉన్నట్లయితే మనకు శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నిష్ఠూరం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, నిష్కారణంగా మన మీద నిందలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నప్పుడు, మన ముక్కు సూటితనాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మన పరిచర్యను బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి మన మీద ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు మనం కూడా క్రీస్తు స్వభావమైన సహింపును ప్రదర్శిస్తాం. సహించని వాడు క్రైస్తవుడు కాదు. నేనెందుకు సహించాలి అని అడిగితే వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. అందరి చేత ద్వేషించబడతాం.
అంతము వరకు మనం సహిస్తేనే మన రక్షణను మనం కాపాడుకుంటాం. నేను సహించనండి, నేనెందుకు సహించాలి, నేను మాట పడను, నేను పౌరుషం గలవాడను అనే మాటలు వస్తూ ఉన్నాయంటే, ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ క్రీస్తుకు కలిగిన ఈ సహనము అనే లక్షణము నీలో లేదేమో. చూడండి, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడను. కాబట్టి మన రక్షణను కాపాడుకొనుటకు మనము సహించవలసిన వారమై ఉన్నాము. యోసేపు సహించాడు గనుక అతడు ఏలాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూచినట్లయితే, అక్కడ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని వాక్యం సెలవిస్తుంది. మనం ఎందుకు సహించాలి? రక్షింపబడటానికి సహించాలి, ఆయనతో పాటు ఏలటానికి సహించాలి. ఆయనతో పాటు నిత్యము సంతోషించుటకు, పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటకు సహించాలి. యోసేపు సహించాడు. తన అన్నలు వస్త్రహీనుని చేసిన, తన అన్నలు గుంటలో వేసిన, తన అన్నలు అమ్మివేసిన, తన అన్నలు దిగంబరినిగా చేసిన, తన అన్నలు తండ్రికి దూరము చేసిన, తన అన్నలు తన తమ్మునికి దూరం చేసిన, పోతీఫర్ భార్య ద్వారా నిష్కారణమైన నింద వచ్చిన, జైలులో ఇనుము అతని ప్రాణమును బాధించిన, అతడు సహించాడు 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 గనుకనే ఏలిక అయ్యాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఘనతకు ముందు ఈ సహింపు ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే ఈ సహనం ఉంటుందో వారు ఖచ్చితంగా మంచి రోజులు, అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఘనమైన స్థితిని వారు తమ కొరకు సిద్ధము చేసుకుంటున్నారని అర్థం. దానియేలు సహించలేదా? నిష్కారణంగా నిర్దోషి అయిన దానియేలును తన తోటి ఉద్యోగస్తులే లేనిపోని నిందలు వేసి ఏ తప్పు పట్టుకుందామా అని బాధ పెట్టినప్పుడు, ప్రతి తప్పును మ్యాగ్నిఫై చేసి పెద్దది చేసి చూపిస్తూ ఉన్నప్పుడు అతడు సహించాడు కనుకనే ఏలాడు. మోషే కూడా ఎంత సహనము! ఇశ్రాయేలీయులు ఒకసారి కాదు, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఎంతగా విసిగించారు. నీళ్లు లేవని, మాంసము లేదని, ఇలా రకరకాలుగా ఐగుప్తులో ఉన్న కూరగాయలు లేవని ఎన్ని రకాలుగా వేధించారు, బాధించారు, ఎదురు తిరిగారు, వెనక్కి వెళ్ళిపోతామన్నారు, చంపటానికి అరణ్యంలోనికి తీసుకువచ్చావా అన్నారు. ఎన్ని బాధలు పడినా మోషే తన సహనాన్నే కనుపరిచాడు గనుకనే అతడు పరిశుద్ధ గ్రంథం అంతటిలో గొప్ప నాయకుడయ్యాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ కుటుంబ సభ్యులు నిన్ను విసిగిస్తూ ఉన్నారా? నీ జీవిత భాగస్వామి విసిగిస్తూ ఉన్నాడా? నీ పిల్లలు నిన్ను విసిగిస్తూ ఉన్నారా? అర్థం చేసుకోవటం లేదా? ప్రభువును బట్టి సహించు, దేవుడు తప్పకుండా మంచి రోజులు ఇస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ పరిచర్య నీ సంఘములో చేస్తూ ఉండగా నీ సంఘస్థులే నిన్ను అర్థం చేసుకోవటం లేదా? నీవెవరి కొరకు పరిచర్య చేస్తున్నావో వారే నిందలు వేస్తున్నారా? ప్రభువు కొరకు సహించు. ప్రభువే సహించాడు, మనం సహించడంలో తప్పులేదు. నీ ఆఫీసులో నీ మేనేజర్ నిన్ను అర్థం చేసుకోవటం లేదా? నీతోటి సహోద్యోగులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారా? సహించు ప్రభువు కొరకు. సహనం అనేది గొప్ప ఉన్నతమైన దైవిక లక్షణము. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని మరొకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు సెలవిచ్చారు. మొదటిసారి 10వ అధ్యాయం 22వ వచనం మత్తయి సువార్తలో అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అన్నారు. 24వ అధ్యాయం 13వ వచనం మత్తయి సువార్తలో అంతము వరకు సహించిన వాడెవడో వాడే అని చెబుతూ ఉన్నాడు. చాలా స్పెసిఫిక్గా, చాలా నొక్కి గట్టిగా చెబుతూ ఉన్నారు ప్రభు. ప్రియ సహోదరుడా సహోదరి, సహించు. సహించిన వారమైతే మనము ఏలుతాము. ప్రభువు చూడండి ఎంత సహనం కనపరిచారు. నమ్మిన వారే విడిచి పారిపోగా, నమ్మిన వారే అమ్మివేయగా, దేవుని పరిచర్య చేసి, మేలులు చేసి, స్వస్థపరిచి, ఎన్నో మంచి కార్యములు చేసి, ఆహారము వారికి అందించి,
గొప్ప ఉపమానములు వారికి చెప్పి వారిని ప్రేమించిన ప్రభువునే వారు అప్పగింపగా ప్రభువు సహించాడు గనుకనే అన్ని నామముల కన్నా పైనామము ఆయనకి ఇవ్వబడింది. ప్రతి వాని నోరు యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి. అంత ఘనమైన స్థితి ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, సిలువను గురించి ధ్యానిస్తున్న మనము ప్రభువు సహించాడు. మరి ఆ సహనం అనే దైవిక లక్షణము నీలో ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, యేసు క్రీస్తు ప్రభువారు సిలువను ఏ విధంగా సహించారు, సహనం అనే దైవిక లక్షణము మాలో ఉన్నదో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపించారు. అవును ప్రభువా, ఎవరికి వారమే మేము పరీక్షించుకొని చూడగా సహించే మనసు మాకు దయచేయండి. సహనము అనే దైవిక లక్షణము మాకు దయచేయండి. సహించిన వారే రక్షింపబడతారు. సహించిన వారమైతే నీతో పాటు ఏలుతాము అనే వాగ్దానమును మాకు ఇచ్చినావు గనక మేము సహించి రక్షణను కాపాడుకునే కృప మాకు దయచేయండి. సహించి నిత్యము నీతో పాటు సంతోషించి పరలోకములో ఏలే కృప మాకు అనుగ్రహించండి. నీ కృపతో నింపి నడిపించండి. ప్రభువా, పరీక్షలు రాస్తున్న పిల్లలకు బుద్ధిని, జ్ఞానమును, తెలివిని, వివేచనను అనుగ్రహించండి. మా పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనిపాటల్లో కృప చూపించండి. నీ కృప, నీ కనికరము మాతో ఉంచండి. నీ కరుణ కటాక్షములు మాకు కిరీటముగా ధరింపచేయండి. మీ నామ మహిమార్థమై సహనముతో ముందుకు సాగే భాగ్యము మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. యేసు నామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.